హలో గాయ్స్, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది. మీరు చూసుకున్నట్టయితే ఇందాక నేను చెప్పాను కదా, ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత మనం ఒక బౌల్లో పెట్టి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటే మొత్తం మంచిగా అంత పేస్ట్ ఒకేలాగా టేస్ట్ సమపాలంగా అవుతుంది. సో ఇప్పుడైతే నేను ఇలాంటి మూత ఉన్న ఒక బాక్స్లో పెట్టుకుంటున్నాను. మీరు వీలైతే, నాకు వీలు అవ్వలేదు కాబట్టి నేను ఇది యూస్ చేస్తున్నాను. గాజు సీసాలో పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. సో ఇందులో అయితే పెట్టేసుకుందాం మనం ఇట్లా. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పేస్ట్ మొత్తం బాక్స్లో పెట్టేసుకొని ఇప్పుడు దీనికి మనం మూత పెట్టేసుకుందాం. నాకైతే ఇంత పేస్ట్ వచ్చింది, 1 kg అనుకోండి. సో ఇలా చేసి పెట్టుకొని టైట్గా మూత పెట్టేసుకొని దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే అనమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలలు ఫ్రెష్గా అప్పుడు చేసినట్టే ఉంటుందండి ఈ పేస్ట్. సో మీరు కూడా ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్